గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే మనకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు బెల్ అనే గంటను అంటే గంట కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా అందరూ కూడా వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన ఛానల్లో డైలీ అప్డేట్, డైలీ న్యూస్, అదేవిధంగా జాబ్స్ అప్డేట్, అదేవిధంగా మనకు పెన్షన్లకు సంబంధించిన అప్డేట్, అదేవిధంగా ప్రతి ఒక్కటి తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క స్కీమ్స్ గురించి అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్లో అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీలైన త్వరగా ఈ యొక్క వీడియోను, అదేవిధంగా మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియోను మీ బంధుమిత్రులకు కానీ, మీ శ్రేయాభిలాషులో కానీ, మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ ఫేస్బుక్లలో, మీ ఇన్స్టాగ్రామ్లలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోస్ అనేది చేరవేయడానికి ప్రయత్నం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి రీచ్ అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలుసుకోవడానికి అవసరం. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడైనా తాజా వార్త, సాయి కుమార్ కన్నుమూత రాష్ట్రమంతా షాక్. మనం ఈ వీడియోలో పూర్తిగా మనకు చాలా బాధాకరమైన విషయం, సాయి కుమార్ కనుమూయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నిద్దాం. అయితే నిన్న మనం చూసుకున్నట్టయితే కేఎన్ఆర్ వాస్తవ్యులు పి సాయి కుమార్ గారు నిన్న ఒక హోటల్లో బస చేస్తుండగా ఒక అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. అయితే నిన్న చూసుకున్నట్లయితే ఇతను మనకు కరీంనగర్ సంబంధించిన వాస్తవ్యులు. ఎందుకంటే ఈయన తండ్రి గారు పి భూమయ్య, అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన దాదాపు చూసుకున్నట్లయితే 22 నుంచి 28 ఏళ్ళ మధ్య ఉన్న వ్యక్తి. అయితే నిన్న ఎర్రగడ్డలోని సన్మాన్ హోటల్లో బస చేయడానికి అంటే రూమ్లో స్టే చేయడానికి ఆ హోటల్లో దిగడం జరిగింది. అయితే తెల్లవారుజాముననే ఈ యొక్క హోటల్ సిబ్బంది క్లీనింగ్కి వెళ్తారు కదా, క్లీనింగ్కి వెళ్ళినప్పుడు ఎంత కొట్టినా ఆ డోర్ ఒక తీయకపోవడంతో అనుమానాస్పదంగా చూసి వారు డోర్నైతే ఇతర సిబ్బందితో డోర్ అయితే బద్దలు కొట్టడం జరిగింది. ఈ డోర్ బద్దలు కొట్టుకోవడం వలన అప్పుడే షాకింగ్ న్యూస్ అయితే బయటపడింది. దానికి చూసిన ఆ యొక్క క్లీనింగ్ అదేవిధంగా హోటల్ సిబ్బంది చాలా కంగారు పడి ఆ దగ్గరలో ఉన్న మన బంజారాలకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ పోలీసులు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆ మృతదేహాన్ని ఒక్కసారిగా చూసి ఉలిక్కిపడడం జరిగింది. అయితే నిన్న వచ్చిన వ్యక్తి ఈరోజు ఉరి వేసుకునేది దేనికి అని చాలా ప్రశ్నలు అనేది వాళ్ళకు అల్లుకోవడం జరిగింది. అయితే నిన్న ఉరి వేసుకుని చనిపోయిన సాయి కుమార్ గారు వారు మరి ఎందుకు వేసుకున్నారు, ఏ ఒక్క సంబంధం మీద వేసుకున్నారు, అయితే కేఎన్ఆర్ వాస్తవ్యులైనా ఇక్కడికి వచ్చి ఎందుకు వేసుకున్నారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అంతా పోలీసులకు అయితే పెద్ద తలనొప్పిగా మారడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకోవడం అనేది చాలా వివాదాస్పదంగా మారడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అంతా పోలీసు సిబ్బంది పూర్తిగా దీన్ని దర్యాప్తు చేయడానికి వీలుగా పరిగణించడం జరిగింది. అయితే ఈ సాయి కుమార్ పోస్ట్ మార్టంలో మరిన్ని వివరాలు అయితే తెలియడానికి అవకాశం అనేది కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని కూడా అందుకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ యొక్క సాయి కుమార్ కనుమూయడం వలన రాష్ట్రం అంతా షాక్ అయితే గురి కావడం జరిగింది. వీడియోని అయితే అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి.